నమస్తే. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సరూర్ నగర్లో నిరుద్యోగులందరితో కలిపి యువ సంగ్రామ సభ పేరుతోని పెద్ద ఎత్తున ఒక సభ నిర్వహించడం జరిగింది. సో ఈ సభలో ఇటు దిల్సుఖ్ నగర్కు సంబంధించిన నిరుద్యోగులు, చిక్కడపల్లికి సంబంధించిన నిరుద్యోగులు, ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగులు, అశోక్ నగర్ నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సో కొంతమంది నిరుద్యోగులు ఆ స్టేజ్ మీద నుంచి మాట్లాడితే సోషల్ మీడియాలో వాళ్ళపైన పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయి. వీళ్ళంతా పింక్ పెయిడ్ ఆర్టిస్టులని పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయి. సో అదే రోజు నాడు అనితా ముదిరాజ్ గారు కూడా మాట్లాడారు. మనతో పాటు తను ఉంది ప్రజెంట్. ఒకసారి మాట్లాడదాం. తన పేరు కూడా పింక్ పెయిడ్ ఆర్టిస్టులని ముద్ర వేయడం జరిగింది. ఏంది అసలు ఏం జరిగింది ఆ సభలో, పింక్ పెయిడ్ ఆర్టిస్టులని ఎందుకు అంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనిత గారు ఏం చెప్తారు? మీలాంటి వాళ్ళు నిరుద్యోగుల తరపున పెద్ద ఎత్తున మాట్లాడుతుంటే మీ పైన పింక్ పెయిడ్ ఆర్టిస్ట్ అని ముద్ర వేయడం జరుగుతుంది మీలాంటి వాళ్ళ పైన. అందరికి నమస్తే. నా పేరు అనిత ముదిరాజ్. ఈ రోజు కొందరు అంటారు నిజంగానే పింక్ పెయిడ్ ఆర్టిస్ట్ అని. ఏమన్నా మేము పింక్ కలర్ కండు వేసుకొని తిరిగి మా సమస్యలను చెప్తున్నామా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనుకుంటుంది అసలు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు ఎక్కువ లభిస్తలేవని మేము వాళ్ళు పెట్టిన మీటింగ్లకు మేము కూడా పోయినాము, నిరుద్యోగులమైనటువంటి మేము. అప్పుడు కాంగ్రెస్ పెయిడ్ ఆర్టిస్టులమా? అయితే దానికి సమాధానం చెప్పండి. అప్పుడు దానికి కాంగ్రెస్ పెయిడ్ ఆర్టిస్టులం అయితే ఇప్పుడు దీనికి కూడా మేము పింక్ పెయిడ్ ఆర్టిస్టులం అవుతాం. అట్లా ఎట్లా అంటారు అసలు మీరు? అంటే ఆకలి ఎవరికి అయితేదో వాళ్ళే అన్నం తింటారు. మరి గంత వేల మంది సంఖ్య, వేలల్లో వచ్చిర్రు నిరుద్యోగులు. అక్కడికి వేలల్లో వస్తారా? వాళ్ళకి సమస్య ఉంటేనే అక్కడికి వస్తారు. వాళ్ళంతా పింక్ పెయిడ్ ఆర్టిస్టులా? అంటే సమస్య ఉందని మేము మాట్లాడితే పింక్ పెయిడ్ ఆర్టిస్టులు. అంటే గత ప్రభుత్వంలోనే పేపర్ లీకేజ్లు అయినాయి. ఈ జియో 46 అంశం పెద్ద ఎత్తున మీలాంటి వాళ్ళు కొట్లాడారు. ఇవాళ మళ్ళాదే బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున ఈ నిరుద్యోగులందరూ చేతులు కలిపితే అది కరెక్టేనా అని మాట్లాడుతున్నారు కదా. మేము వాళ్ళతోని చేతులు కలపడానికి పోలేదు. ఆడ మాకు ఒక వేదిక దొరికింది, అది ఒక ప్రతిపక్ష పార్టీ. అక్కడ నుండి మేము మాట్లాడితే ఈ ప్రభుత్వానికి వింటదని పోయినాం. ఇంత ముందు కూడా రోడ్ల మీద చూసుకుంటున్నట్టే దిల్సుఖ్ నగర్ లో వేల సంఖ్యలో వచ్చి మేము రోడ్ల మీద పోరాడితే సమావేశాలు చేసి అక్కడ పోలీసులతోని మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఆ విధంగా మాకు ఎక్కడ సమావేశం ఉంటే అక్కడ మా యొక్క బాధని చెప్పుకుంటున్నాం. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్టీ బీఆర్ఎస్. సో ప్రతిపక్షానికి పెట్టిన అక్కడ సమావేశం పెట్టింది కాబట్టి అక్కడ నుండి మా వాయిస్ వినిపిస్తే అప్పుడైనా ఈయనకు వినబడతదేమని మేము పోయినాం అక్కడ. అంతేగాని మా సమస్యలు చెప్పడానికి పోతే ఇక్కడ పెయిడ్ ఆర్టిస్టులు అని ఏం చెప్తారు అసలు? తెలంగాణ నిరుద్యోగులు అంటే ఏమనుకుంటున్నాయని అసలు? తెలంగాణ పౌరులు అంటే గిదేనా నీకు ఉన్నటువంటి రెస్పెక్ట్ మా మీద? అనుచితమైన వాక్యాలు ఎందుకు చేపిస్తున్నావు రేవంత్ రెడ్డి అని కూడా మేము అడుగుతున్నాం. ఒక పౌరుని మీద గౌరవం లేదా? అలాంటి గౌరవం లేకపోతే ఆ కుర్చీని కూర్చోబెట్టుకొని కుర్చీకెళ్ళి కూర్చో, పక్కకు జరుగు అని చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఇన్ని ఉద్యమాలు చేస్తున్నారు, సభలు పెట్టిపిస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఏమైనా నమ్మకం ఉందా ప్రభుత్వం నుంచి? ఏదైనా సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ చెప్తున్నాము, ఇన్ని వేస్తున్నాము అయినా కానీ మాకు ఆయన మీద ఎలాంటి కోపం లేదని కూడా మంచిగా చెప్తున్నాము. మాకు కావాల్సినటువంటి పోస్టులు ఇవ్వాలి. ఆయన ఒక కనీస బాధ్యత. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి 1000 ఎకరాలు అమ్మి మేము పెట్టమంటలేము. ఇప్పుడు మేము కట్టినటువంటి పన్నులే ఆ ప్రభుత్వం నడుస్తుంది. ఆ పన్నుల ద్వారా మంచి పోస్టులు వేయి, ఎవ్వరు వేయని పోస్టులు ఏంది అలాంటి పోస్టులు వేస్తాడు ఆయన. ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి వెళ్ళి 30-20 పోస్టులు. అంటే ఇక్కడ నిరుద్యోగులు ఏమన్నా తక్కువ ఉన్నారా? 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో 1000 సంఖ్యలో లక్షల సంఖ్యలో నిరుద్యోగులు. ఆ నిరుద్యోగులకు ప్రకారం ఇక్కడ పోస్టులు రిలీజ్ చేయాలి. కానీ ఈ రోజు ఆ విధంగా జరుగుతలేదు. రాష్ట్రం ఎవరి కోసం ఉంది? పౌరుల కోసం ఉంది. ఈరోజు పౌరుల సమస్యలు వినకుండా ఆయనకి ఇష్టం వచ్చినట్టు పాలన చేస్తామంటే మేము ఊరుకుంటామా? ఎక్కడ మాకు సమస్య, ఎక్కడ అయితే మాకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఉందో అక్కడ పోయి మేము వినిపిస్తున్నాం. నిరుద్యోగుల నుండి తరపు నుండి మా వాయిస్ అది మేము ఎక్కడ చేసినా గానీ దిల్సుఖ్ నగర్ మన బీఆర్ఎస్ పార్టీకి ముందు దిల్సుఖ్ నగర్ లో కూడా సమావేశాలు పెట్టినాము. కానీ అక్కడ కూడా మాకు రెస్పాండ్ ఇవ్వలేదండి. ఈ సమావేశానికి అందరు కాంగ్రెస్ అఫీషియల్ మీడియాస్, సోషల్ మీడియాస్ నుండి చాలా గలీజ్ గా ఒక తెలంగాణ వాళ్ళని అగౌరవపరిచే విధంగా పోస్టులు పెట్టిస్తున్నారు రేవంత్ రెడ్డి. అంటే కేటీఆర్ గారు కూడా సభలో మాట్లాడుతూ మా ప్రభుత్వ హయాంలో చిన్న తప్పులు జరిగినాయి, సో మా ప్రభుత్వం ఏర్పడితే నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పేసి అంటున్నాడు. కానీ సో అంటే జరిగిన తప్పులను ఉద్దేశించి కేటీఆర్ గారు ఎక్కడ కూడా మాట్లాడలేదు, కేవలం రాజకీయాలే మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కూడా కొంతవరకు వార్తలు వస్తున్నాయి. ఆయన ఏమన్నా మాట్లాడుకొని మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది ఉద్యోగాలు. అక్కడ ఒక గొప్ప సమావేశము, పెద్ద 1000 సంఖ్యలలో ఉన్నారు. ఈ 1000 సంఖ్యలలో అక్కడ సోషల్ మీడియా కూడా అవన్నీ కవర్ చేస్తే మా బాధలు కూడా తెలుస్తాయి. ఆ బాధలు వింటే
ప్రజలందరూ మందలిస్తుంటే ఆయన రేవంత్ రెడ్డికి అప్పుడు కూడా కన్వీన్ అవుతుందేమని పోయినాము, మాట్లాడినాము అంతే. ఆయన ఏమి మాట్లాడుకున్నా కానీ మాకు ఒక అవకాశం అక్కడ దొరికింది మా వాయిస్ వినిపించడానికి. ఆ విధంగా మేము పోయినాము. రాజకీయాలంటే మాకు కావాల్సింది ఒక ఉద్యోగం. ఎందుకంటే ఇక్కడ చదువుకునేటోళ్ళకి ఒక ఉద్యోగం అనేది చాలా ఇంపార్టెంట్ జీవితం వల్ల. ఎక్కువ ఆశలు ఉండవు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటోళ్ళకి. తల్లిదండ్రుల ఆశలు కూడా విద్యార్థుల పైననే ఉంటాయి, అది నెరవేర్చడం. దీనికి సంబంధించి బల్మూరి వెంకట్ కానివ్వండి, చెనగాని దయాకర్ లాంటి వాళ్ళు, సో ఎవరైతే స్టేజ్ మీద 10 మంది మాట్లాడిర్రో వాళ్ళపైన ఇష్టానుసారంగా కామెంట్లు చేసారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఆ బల్మూరు వెంకట్ నువ్వు ఏడమనుకున్నావు అని కూడా అడుగుతున్నావు. మమ్మల్ని ఎంత రెచ్చగొట్టిండో తెలుసా ఆయన. ఇక్కడికి వచ్చిండు, చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిండు, అన్ని వచ్చిండు. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వగానే ఏనో వండుకుండు, అన్ని పనికిరాని మాటలు చేస్తున్నావు కామెంట్స్. ఒకసారి నువ్వు ఓయికి రా, నీకు దమ్ముంటా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. బల్మూరు వెంకట్ నువ్వు దమ్ముంటే ఓయికి రా, ఓయికి వచ్చి నిరుద్యోగులతో మాట్లాడు. ఈ పనికిరాని కామెంట్స్, ఈ పనికిరాని మెమోస్ వేసి ఏం పెట్టిస్తున్నావు అని అడుగుతున్నావు. నమ్మి మోసపోకురి నిరుద్యోగులను అని చెప్తున్నారు. మరి మిమ్మల్ని నిన్ను నమ్మినావు, మీ వాళ్ళని నమ్మినావు. మరి ఇప్పుడు ఉద్యోగాలు ఎగిరి, ఉద్యోగాలు వేయడానికి మీకు ఏం కష్టం అవుతుంది? మీ ఇంట్లోకి వెళ్ళి ఇట్లా తెచ్చి పెడుతురా ఏమన్నా? ఉద్యోగాలు ఎగిరి ఫస్ట్. మీరు ఉద్యోగాలు వేస్తే మేమెందుకు అక్కడ పోతాం? మాకు పోవాల్సిన అవసరమే ఉంది, చదువుకుంటాం. ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే లైబ్రరీకి పోండి ఒకసారి. ఇగో మనం ఇక్కడనే ఉన్నాం లైబ్రరీ కాడ, ఒకసారి పోయి చూడండి. ఎవరైనా చదువుతురేమో, ఎవరికి కూడా ఇంట్రెస్ట్ లేదు ఆ పోస్టులు ఇవ్వకపోవడం కారణంగా. వస్తేనే నమ్మకం లేదు, ఎవరు చదువుతలేరు, అట్లుంది పరిస్థితి. మీరు పోస్టులు ఇస్తే మాకు గాలతో పోయి మాట్లాడే అవసరం మాకేమొస్తుంది చెప్పండి? మేము సమావేశాలకు ఏడుకోము. మాకు ఈ రోజు పోస్టులు లేవు కాబట్టి, ఒక నమ్మకం లేదు కాబట్టి, ఉద్యోగం వస్తుందనే నమ్మకం లేదు కాబట్టి అక్కడ సమావేశాలకు పోయినాం.